ప్రధాన వార్తల్లో ఈరోజు కనపడుతున్న వార్తలు నిన్న ఫ్యూచర్ సిటీని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు, అలాగే పంచాయతీ ఎన్నికల వేళ కొన్ని వింత వింత విషయాలు, దృశ్యాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని కొన్ని చోట్లయితే ఘోరమైన సిచ్యువేషన్స్ చోటు చేసుకున్న పరిస్థితి. సో నల్గొండ జిల్లా అలాగే మహబూబాబాద్ జిల్లాలో సో రెండు చోట్ల కూడా కొంత నిన్న డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినాయి. సో ఈ వింత దృశ్యాలన్నీ కూడా ఎందుకో ఈ మధ్య కాలంలో ఎక్కువ కనపడతా ఉన్నాయి. ఎలక్షన్లు అనగానే ఇట్లాంటి అంశాలు ఏవో జరుగుతూనే ఉన్నాయి. మనం మాట్లాడుతూనే ఉన్నాం, అవి జరుగుతూనే ఉన్నాయి. ఇట్లాంటి అంశాలు కొన్ని నిన్న కూడా కొన్ని చోటు చేసుకున్న పరిస్థితి, కొన్ని విషయాలు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి. సో ఎవరైతే అభ్యర్థిగా పోటీ చేయబోతా ఉన్నారో వాళ్ళని బెదిరించడం, ఇష్టారహితంగా వాళ్ళని టార్చర్ చేయడం, ఇట్లాంటి అంశాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. సో ఒక్కసారి మనం వార్తలు చూద్దాం. గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అలాగే చిత్రంలో కొండా సురేఖ, పొంగులేటి శ్రీధర్ బాబు, ఉత్తమ్, అలాగే దామోదర్ రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, చిన్నారెడ్డి, సుదర్శన్ రెడ్డి, అసదుద్దీన్, అలాగే పొన్నం ప్రభాకర్, శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, షబీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి. ప్యూర్ అండ్ రేర్ తెలంగాణ కొత్త ముఖ చిత్రం ఇదే. ఆదాయం పెంచడం, పేదలకు పంచడమే లక్ష్యం అంట. బలమైన ఆర్థిక వ్యవస్థగా రాష్ట్ర అభివృద్ధి మా ధ్యేయం అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047పై సీఎం సమీక్ష. సమిట్ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ. రాష్ట్రాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకనామీగా అంటే క్యూర్, పేరీ అర్బన్ రీజన్ ఎకనామీ, ప్యూర్ రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకనామీ రేర్గా అభివృద్ధి చేయబోతున్నామని, తెలంగాణ కొత్త ముఖ చిత్రం ఇదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ 3 రకాల ప్రణాళికలను క్రోడీకరించి తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో ఈ మూడింటికి సంబంధించి ఏమేమి చేయబోతున్నామో సవివరంగా పొందుపరుస్తామని చెప్పారు. విజన్ డాక్యుమెంట్ అలాగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్పై సచివాలయంలో ఆదివారం ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యువత, మహిళలు, రైతులు, అలాగే వివిధ సామాజిక వర్గాల ప్రజలందరికీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తున్నాం. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. బలమైన ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకోవడానికి ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట, సంక్షేమ పథకాలను అమలు చేయడానికి విజన్ డాక్యుమెంట్ సిద్ధమవుతుంది. దీనికి తెలంగాణ రైజింగ్ విజన్ 2047 అని నామకరణ చేసుకున్నాం. ఇంకా తయారవుతూనే ఉన్నాయి. సంక్షేమ పథకాలకు సంబంధించి అమలు చేయడానికి విజన్ డాక్యుమెంట్స్ తయారవుతున్నాయంట. ఆయన ఏం చెప్తున్నాడు? ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట, సంక్షేమ పథకాలను అమలు చేయడానికి విజన్ డాక్యుమెంట్ సిద్ధమవుతుందండి. ఇంకా సిద్ధమవుతూనే ఉన్నాయి. సిద్ధమయ్యే దశలోనే ఇంకా ఈ హామీలు, పథకాలన్నీ సిద్ధమయ్యే దశలోనే ఉన్నాయన్నమాట. ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలనే విధానంతో ముందుకెళ్తున్నాం. మా దార్శనికత అలాగే మా భవిష్యత్తు ప్రణాళిక, దీనికోసమే ఈ గొప్ప సమిట్ను ఏర్పాటు చేస్తున్నాం. దీనికి అందరినీ ఆహ్వానించి వారి సూచనలు, సలహాలు, అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని తెలంగాణను ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి మేము ముందుకు వెళ్తున్నాం అని ముఖ్యమంత్రి పునర్ఘటించారు. అలాగే హైదరాబాద్ నగరానికి మణిహారం ఔటర్ రింగ్ రోడ్, అలాగే ఓఆర్ఆర్ లోపలి ప్రాంతం మొత్తం గతంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జిహెచ్ఎంసి ఇలా 4 రకాలుగా పాలన కొనసాగుతుండేది. ఈ 4 వ్యవస్థల మధ్య సమన్వయం ఉండేది కాదు. గందరగోళ పరిస్థితి ఉండేవి. ట్రాఫిక్ జాములే కాకుండా వర్షాలు వచ్చినప్పుడు రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నాం. అందుకోసం ఓఆర్ఆర్ లోపలి భాగాన్ని మొత్తం ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజన్ ఎకనామీగా పరిగణిస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ
ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో రకాల కాలుష్యాలు ఉన్నాయి. వాటిని తగ్గించడం లేకుండా చేయడమే లక్ష్యం. కాలుష్య రహిత నగరంగా మార్చాలంటే చికిత్స చేయాల్సిందే. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఈరోజు కోర్ అర్బన్ ప్రాంతాన్ని సర్వీస్ సెక్టార్ కింద మార్చుతున్నాం. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలన్నిటినీ కూడా బయటకు తరలిస్తాం. చెరువులు, కుంటలు, నాలాలను ప్రక్షాళన చేస్తాం. అత్యధిక వర్షాలు వచ్చినప్పుడు రోడ్ల మీద, కాలనీల్లో వరదల వంటి ఇబ్బందులు తగ్గించడానికి ఈ కోర్ అర్బన్ రీజియన్ను ఒక యూనిట్గా పరిగణిస్తున్నాం. మెట్రో రైల్ విస్తరణ, అలాగే మూసీ పునర్జీవం, ఫ్లైఓవర్ రోడ్ల విస్తరణ, కాలుష్య పరిశ్రమల తొలగింపు తదితర ప్రణాళికలను తయారు చేసుకుంటున్నాం. రీజనల్ రింగ్ రోడ్ అవల తెలంగాణ సరిహద్దు వరకు ఉన్న ప్రాంతానికి రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకనామీగా నామకరణం చేసుకున్నాం. గతంలో పట్టణ ఆధారిత పాలసీనే తీసుకొచ్చారు. ఇప్పుడు మేము వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను గ్రామీణ ప్రాంతాలను నిర్లక్ష్యం చేయదలుచుకోలేదు. దేశంలో విత్తనాల ఉత్పత్తికి మనది అనుకూల రాష్ట్రం. తెలంగాణ ఆర్థిక వృద్ధితో గ్రామీణ ప్రాంతాల వారిని భాగస్వాములుగా మార్చుకోదలుచుకున్నాం. ఆర్గానిక్ ఫుడ్స్, అగ్రికల్చర్ పార్కులు, పండ్లు, కూరగాయలు, వీటికి సంబంధించిన పరిశ్రమలను నెలకొల్పుతున్నాం. ఈరోజు మనకు ఆహారానికి ఇబ్బంది లేదు, పౌష్టికాహారం సమస్య ఉంది. ప్రజలకు ఇవ్వాల్సిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఈ సమస్యను ఎలా అధిగమించాలి, నాణ్యమైన న్యూట్రిషన్ ఫుడ్ ఎలా ఇవ్వాలనేది మా ప్రణాళిక. అలాగే విద్య అన్ని గ్రామాలకు, తాండాలకు, మారుమూల పల్లెలకు చేరింది. కానీ నాణ్యమైన సాంకేతికపరమైన విద్య లభించడం లేదు. ఈ రెండింటిని రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, తాండాల్లోనూ అందించాలనేది మా ప్రభుత్వ లక్ష్యం. అంతర్జాతీయ విద్యా సంస్థలను రాష్ట్రానికి రప్పించి ఒక నాలెడ్జ్ హబ్ను సృష్టించదలుచుకున్నాం. సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలు ఇక్కడ అందుబాటులో ఉంటే ఆటోమేటిక్గా పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయి. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రాన్ని 2037 నాటికి ఒక $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకనామీగా తీర్చిదిద్దాలనేది మా ధ్యేయం అంట. ఇక్కడ ఏమంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని కొన్ని తీసుకొచ్చారు. అవి ఎంతవరకు అమలు అవుతున్నాయి అనేది ఇంకా క్వశ్చన్ మార్కే. ఎవరి దగ్గర సమాధానం లేని పరిస్థితి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నారు, ఇంటిగ్రేటెడ్ విద్య అందిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విద్యని తెలంగాణకు తీసుకొస్తామని గతంలో కూడా ఇదే ముఖ్యమంత్రి మాట్లాడిన వ్యక్తి. దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు, కొత్తగా మళ్ళీ సాంకేతిక పక్క దేశాల నుంచి విద్యను ఇక్కడ తీసుకొచ్చా. అది కాదు. ఫస్ట్ ఇక్కడ ఉన్న స్కూల్స్, ఇక్కడ ఉన్న కాలేజెస్లో వసతుల పరిస్థితి ఏంటి, టీచర్స్ ఉన్నారా, లెక్చరర్స్ ఉన్నారా, ఇది మనం పరిగణలోకి తీసుకోవాల్సింది. అసలు కొన్ని స్కూల్స్కి చదువు చెప్పేటోళ్ళు లేరు, పిల్లలున్నా చదువు చెప్పేటోళ్ళు లేరు. అప్పుడు ఏమవుతుంది, ఈ గవర్నమెంట్ స్కూల్లో చదవాల్సిన వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయే పరిస్థితి. ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లలు రావట్లేదంటే కనీసం అక్కడ చదువు చెప్పేటోడు ఉన్న చక్కనైన వసతులు ఉండవు. ఇవన్నీ పరిగణలోకి వస్తాయి. ఇప్పుడు 4-5 సబ్జెక్టులు ఒకే టీచర్ చెప్తా ఉన్నారు కొన్ని చోట్లయితే, దాదాపు 1 సంవత్సరం నాటి నుంచి. బాబా కొంతమంది స్టాఫ్ని తీసుకోండి అంటే కూడా కనీసం సోయి లేకుండా ఇదే ప్రభుత్వం ఉన్న పరిస్థితి. ఆడపిల్లలకి వాష్రూమ్స్ కట్టలేని పరిస్థితి. ఎన్నో స్కూల్స్ వాష్రూమ్స్ కూడా లేకుండా ఆడపిల్లలకి, చదువుకునే పిల్లలకి. ఇంత దారుణమైన విద్యాశాఖ ఇప్పుడు పరిస్థితి ఇక్కడ ఉంటే మళ్ళీ కొత్తగా మనం పక్క దేశాల నుంచి విద్య తేవాల్సిన పరిస్థితే లేదు. ఉన్న విద్యను చక్కదిద్దుకుంటే మనకింత బడ్జెట్ పెట్టి 2037 నాటికి ఏం జరుగుతుంది, 2047కి ఏం జరుగుతుంది అనేది ఎవరికి అవసరం లేదు. మనకు అవసరమైంది ఏంది, మనకున్న విద్య సక్రమంగా జరుగుతుందా లేదా ఇప్పుడున్న పరిస్థితులు.
ఫ్యూచర్లో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు చేయండి. ఏది చేసినా కూడా ఇప్పుడు మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు డెవలప్మెంట్ చేయండి. ఇప్పటి గురించి మాట్లాడండి. 2 సంవత్సరాల పరిపాలన గురించి మాట్లాడండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది మాట్లాడండి. కనీసం స్కాలర్షిప్ల మీద ఆధారపడి ఎంతోమంది పిల్లలు, పేద విద్యార్థులు, స్తోమత లేని వాళ్ళందరూ కూడా అదే స్కాలర్షిప్ మీద ఆధారపడి చదువుకుంటున్నారు. ఫీజు రింబర్స్మెంట్ మీద, స్కాలర్షిప్ల మీద. కనీసం స్కాలర్షిప్లు ఇవ్వలేదు. ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. మొన్ననే కాలేజీలను మూసేస్తే మళ్ళీ వాళ్ళతో చర్చలు జరిపి ఇంత రచ్చ జరిగిన తర్వాత మనం రియాక్ట్ అయ్యి వాళ్ళతో చర్చలు జరపడం కాకుండా ముందస్తుగానే వీటి మీద జాగ్రత్తలు తీసుకుంటే ఉండేది. వేల కోట్ల బకాయిలు ఉన్నాయి, అవి కట్టాల్సి ఉంది. పింఛన్దారులు బెనిఫిట్లు రాలేదని వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు ఎక్కడో వాడుకున్నాం, వీటికి సమాధానం లేదు. వాళ్ళు చనిపోతున్నారు పింఛన్దారులు. రైతుల పరిస్థితి ఆగమాగం ఉంది. నిన్న ఒక అతను పురుగుల మందు తాగుతా సెల్ఫీ వీడియో పెట్టిన ఒక రైతు. ఇది రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. వాస్తవం గురించి మాట్లాడండి. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది మాకు అనవసరం. వాస్తవంగా మా ప్రజలు బతుకుండాలి కదా. ఫస్ట్ మీరు ఫ్యూచర్లో ఏదో చేయడానికి, అది చూడడానికైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు అప్పటి వరకు బతుకుండాలి కదా. ఆర్థిక ఇబ్బందులు ఉండి చాలామంది రైతులు చనిపోవడం జరుగుతూ ఉంది. పంట నష్టం, అధిక దిగుబడి లేదు, బోనస్లు లేవు, గిట్టుబాటు ధర లేదు, యూరియా లేదు. పత్తి కొనుగోలు రైతులైతే ఇంకా మొన్నైతే విపరీతమైన పరిస్థితి, కొనేటోడు కూడా లేడు పత్తి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ మీద మాట్లాడండి. ఇట్లాంటి వాటిని ఎలా క్యూర్ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి, వీళ్ళకి ఎట్లా న్యాయం చేయాలనేది మనం మాట్లాడాలి. ఈ రోజు గురించి మాట్లాడాలి. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఏం పరిస్థితి ఉందనేది మాట్లాడాలి. ఫ్యూచర్లో ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత మీరు ఏదో చేస్తారంటే ప్రజలకి నమ్మకం ఉండాలి కదా. ఈరోజు ఏం చేస్తున్నారు అనేది ప్రజలు చూస్తారు. దీని ఫ్యూచర్ ఏం చేస్తారు, ఎన్ని వేల కోట్లు తెస్తారు, ఎన్ని లక్షల కోట్లు తెస్తారు అనేది మాకు అనవసరం. అది ప్రతి ఓడు వచ్చి అప్పులు చేసి పోవడే తప్పితే ప్రజలకు చేయాలని, ప్రజలకు చేసేటోడు ఎవడో లేడు. ఈరోజు లక్షల కోట్లు అప్పు చేయడం, పోవడం, మళ్ళీ ఇంకొక గవర్నమెంట్ వస్తుంది, వాడేం చెప్తాడు, వీడు లక్షల కోట్లు, వాడే లక్షల కోట్లు చేసిండు, వాటికి మిత్తులు కట్టడం సరిపోతుంది మా పరిస్థితి అని మళ్ళీ అధిక ట్యాక్సీలు ఎవరి మీద పడుతున్నాయంటే ప్రజల మీదే. ఫైనల్గా ఎవరు కట్టాల్సింది, ఆ ట్యాక్సీలు కట్టాల్సింది ఎవరంటే తెలంగాణ ప్రజలే. ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ 2047 నాటికి రైజింగ్ తెలంగాణ అనే ఒక నినాదం ఎత్తుకున్నాం కదా. అసలు రైజింగ్ తెలంగాణలో 2 సంవత్సరాలుగా రైజింగ్ ఏం జరిగింది తెలంగాణలో ఒకసారి మనం మాట్లాడుకుంటే, అసలు సరే ఇప్పుడు 2047 నాటికి మీరు ఏం చేసుకుంటారో పక్కన పెట్టండి. ఇప్పుడు 2 సంవత్సరాల్లో మీరు రైజింగ్ ఏం చేసారు తెలంగాణని? మళ్ళీ అదే అప్పుల కుప్పలాగా చేసిరు కదా. తప్పితే ఎవరికైనా ఒక్క % లాభం జరిగిన పరిస్థితి ఉందా? ఇందిరమ్మ ఇళ్ళని తీసుకొచ్చారు, వాటిలో ఇష్టాశరం ఇక మళ్ళీ అదే కాంగ్రెస్ వాళ్ళు తినేటోళ్ళు, తినేదే ఇది. పోనీ ఏదైనా చక్కదనంగా మీరు ప్రవేశపెట్టిన ఏ పథకమైనా కానీ సక్రమంగా అందరికీ క్రమంగా అందింది అనేది ఏది లేదు. ముసలి వాళ్ళకి 6,000 పింఛన్ అన్నారు, అది లేదా. 4,000 పింఛన్ అన్నారు, వికలాంగులకి 6,000 పింఛన్లు అన్నారు, ఏది లేదు. నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి అన్నారు. గత ప్రభుత్వం నాశనం చేసి అదే నిరుద్యోగ భృతి అని చెప్పి 5 ఏళ్ళు గత ప్రభుత్వం సాగనంపింది. నిరుద్యోగుల పరిస్థితి అప్పుడే అంత ఘోరమైన పరిస్థితి ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేసింది, నమ్మించి మళ్ళీ గొంతుకొచ్చింది. ఎవడు హ్యాపీగా ఉన్నాడు తెలంగాణలో? ఏం రైజింగ్ జరిగింది 2 ఏళ్ళలా? 2047 నాటికి ఏం రైజింగ్ చేయబోతున్నారు? ఇదంతా ఒక కళ్ళకి ఏదో గ్రాఫిక్స్ లేకపోతే సీజీ వర్క్ చేసి పెడతారు అంతే తప్పితే ఇవన్నీ చూసినవే. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఈరోజు సమస్యలు ఏమున్నాయి, ఈ రోజు నాటికి మన తెలంగాణలో సమస్యలు ఏమున్నాయి,
ఏం తీరుతున్నాయి, ఎవరి సమస్యలు ఎట్లున్నాయి. ఇప్పటికీ తాగునీటి సమస్యలు చాలా చోట్ల ఉన్నాయి. ఫ్యాక్టరీల విషయాల్లో చాలా చోట్ల ఇప్పుడు చౌటుప్పల్ లాంటి ఏరియాల్లో అయితే అదే ఫ్యాక్టరీ కాలుష్యం వల్ల నాశనం అవుతున్నారు ప్రజలు. ఇప్పటికీ కూడా గత ప్రభుత్వంలో నలిగిరు, ఇప్పుడు ఇంకా ఘోరంగా నలుగుతున్నారు. త్రిబుల్ అని చెప్పి అలైన్మెంట్లు మీకు ఇష్టాసరంగా మార్చుకొని రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు. కానీ వాళ్ళకి సరైన ధర ఇస్తున్నారంటే అది లేదు. మరి ఇన్ని సమస్యలు పెట్టుకుని ఇంకా గ్లోబల్ సమిట్లు, రైజింగ్ తెలంగాణ, ఏదో వస్తుంది, ఏదో జరుగుతుంది, ప్రజలకి ఆశ చూపే ప్రయత్నం మానేయండి. మీరు ఈ రోజుకి ఏం చేశారు, ఈరోజు సమస్యలు ఏం తీరాయి ప్రజలకి, కొత్తగా ఏం పథకాలు క్రియేట్ చేస్తున్నారు, అసలు ఆ పథకాలు సక్రమంగా అందుతున్నాయా, మనం ఇచ్చిన ప్రామిస్లు ఏమన్నా నెరవేరినాయా, అభివృద్ధి పదం ఏమన్నా జరుగుతుందా. ఉప్పల్ ఫ్లైఓవర్ విషయం గురించి కోమటిరెడ్డి ఇదిగో దసరాకి అయిపోయింది, అదిగో సంక్రాంతికి అయిపోయింది, ఇదే మాట ఇప్పటికీ కూడా. ఇప్పటికి దాన్ని పట్టించుకునేటోళ్ళు లేడు. ఇప్పటికి ఒక చిన్న రవ్వ పని అక్కడ జరుగుతున్నట్టుగా కనపడట్లేదు. ఏదో నామకా వాస్తే 4 రైలింగ్లు వేసిర్రు, అదేదో పని జరుగుతుందనే క్రియేషన్ తప్పితే దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మనమేమో 100 ఫీట్ల రోడ్ వేసి మొత్తం రోడ్ వేసినట్టుగానే కటింగ్ ఇచ్చి దాన్ని ప్రచారం చేసారు సోషల్ మీడియాలో. ఇన్ని సమస్యలు, ఇంత ఘోరమైన పరిస్థితి ఇంకా ఉన్నాయి. గ్రామాల్లోకి వెళ్తే అడుగున సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఎవరిని కదిపినా కూలి పని చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి రైతులు, దళారుల వరకు కూడా ప్రతి ఒక్కరు సమస్యలు పాలవుతున్నారు. ఇంతగానం సమస్యలు పెట్టుకుని మనం రైజింగ్ తెలంగాణ గురించి, ఫ్యూచర్ గురించి అంత డిస్కషన్ అవసరం లేదు. ఫస్ట్ ఉన్నదాన్ని మనం ఏం చక్కదనం చేసినాం అనేది ఇంపార్టెంట్. మీరు ప్రపంచ విద్యను ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న విద్యను మనం కాపాడుకుంటే చాలు. ఫస్ట్ ఇక్కడ అన్ని రకాల విద్యలు, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. కానీ మనం కొంత చిత్తశుద్ధి పెట్టి ప్రభుత్వం తరపు నుంచి ఉన్న పాఠశాలను అభివృద్ధి చేసుకుని, కొన్ని పాఠశాలలకు భవనాలు కూడా చక్కగా లేవు, వాటి రెంట్లు పే చేయట్లేదు, వాళ్ళు తాళాలు వేసుకుని పోతున్నారు, సొంత భవనాలు లేవు చాలా చోట్ల గవర్నమెంట్ స్కూల్స్కి. వీటి గురించి ఆలోచించి వీటి గురించి డెవలప్మెంట్ తీసుకురాగలిగితే బాగుంటుంది. అంతే తప్పితే వీటన్నిటిని పక్కన పెట్టి మాకు కొత్తగా ఎక్కడో ఏదో ప్రపంచంలో ఉన్న విద్య మాకు అవసరం లేదు. ఇక్కడ ఉన్న విద్యను సక్రమంగా చెప్తే ప్రపంచ స్థాయికి మేమే వెళ్ళగలం. ఇప్పుడున్న చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువుతున్న వాళ్ళు కావచ్చు, చాలామంది ప్రపంచాలను ఏలే స్థాయికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సిఇఓలు అవుతున్నారు. మీరు సరైన విద్య చెప్తే గవర్నమెంట్ స్కూల్ నుంచే కూడా మీరు సరైన విద్య చెప్పగలిగితే ఎవరైనా కావచ్చు. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే తారాస్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఐపీఎస్లు, ఐఏఎస్లు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. మరి ఆ విద్య ఇప్పుడు ఎందుకు అందట్లేదు? ఇప్పుడు అందుతుందా? ఒక్కో సర్పంచ్ పదవికి సగటున 6 అంట. తొలి దశ పోరుకు భారీగా నామినేషన్స్. 4236 పంచాయతీలకు 25,654 దాఖలు. 37,440 వార్డు పదవులకు 82,276 మొదలైన రెండో విడత నామినేషన్ పర్వం. తొలి దశలో నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్ దాఖలయ్యాయి. పలు పంచాయతీల్లో సర్పంచి పదవికి తీవ్ర పోటీ నెలకొంది. 4,236 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నోటిఫై చేయగా సర్పంచ్ పదవుల కోసం 25,654 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 17,940 నామినేషన్లు చివరి రోజైన శనివారం నవంబర్ 29 నాడే దాఖలయ్యాయి. తొలి దశ ఎన్నికల్లో సగటున ఒక్కో గ్రామ పంచాయతీలో 6 పోటీ పడుతున్నారు. 37,440 వార్డు సభ్యుల పదవులకు
82,276 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 29న 70,596 దాఖలాలయ్యాయి. సగటున ఒక్క వార్డుకు 2.19 మంది పోటీలో ఉన్నారు. అలాగే ఈ అధికారిక సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం విడుదల చేసింది. సర్పంచ్, వార్డు సభ్యుల పదవుల కోసం ప్రధాన పార్టీల మద్దతుదారులు పోటాపోటీగా నామినేషన్లు వేస్తున్నారంట. సో నామినేషన్లు వేయడంతో పోటీ తీవ్రంగా మారింది. నామినేషన్ ఉపసంహరణ డిసెంబర్ 3న ఉంటుంది. తర్వాత బరిలో ఉండే వారెందరో స్పష్టత వస్తుంది. తొలి దశ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 11న నిర్వహించి అదే రోజున ఫలితాలను వెల్లడిస్తారు. మరోవైపు రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఆదివారం మొదలైంది. జిల్లాల వారీగా సర్పంచ్ పదవులకు అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 1387 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ జిల్లాలో తొలి దశ ఎన్నికలు జరిగేది 159 గ్రామ పంచాయతీల్లో. అంటే సగటున ఒక్కో పంచాయతీలో 8.7 మంది సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో 99 సర్పంచ్ పదవులకు 822 నామినేషన్లు వచ్చాయి. అంటే సగటున 8.3% మంది ఉన్నారు. తర్వాత స్థానంలో మహబూబాబాద్ అలాగే వనపర్తి జిల్లాలు ఉన్నాయి. సగటున 8 మంది నామినేషన్లు వేశారు. అత్యల్పంగా జగిత్యాల జిల్లాలో ఇక్కడ 122 గ్రామ పంచాయతీల్లోని సర్పంచ్ పదవులకు 297 నామినేషన్లు దాఖలయ్యాయి. నోటిఫై చేసిన గ్రామ పంచాయతీలు 4,236. సర్పంచ్ పదవులకు దాఖలైన నామినేషన్లు 25,654. నోటిఫై చేసిన వార్డులు 37,440. వార్డు పదవులకు దాఖలైన నామినేషన్లు 22,276. సో ఇది పరిస్థితి. ట్రిబుల్ ఇక 4 రెట్లు ఎక్కువే దాఖలవుతున్నాయి. మరి ఎంతమంది ఉంటారు 3వ తారీఖున? ఏదైతే దంతలపల్లి మండలం దాట్ల గ్రామంలో జనరల్ మహిళలకు రిజర్వేషన్ కావడంతో కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్గా నామినేషన్ వేయాలని కొమ్మినేని రాములమ్మ అనే మహిళ కాలపై పడ్డ వ్యక్తి కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ సభ్యుడి తల్లి రాములమ్మను సర్పంచ్గా నామినేషన్ వేయాలని వేడుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని తెలిపిన రాములమ్మ. ఈ వింత దృశ్యాలు, వింత ఐడియాలన్నీ కాంగ్రెస్ వాళ్ళకు వస్తాయి. నీ కొడుకు నెల నుంచి నీ కొడుకు బదిలాడింది వేరు. నువ్వు తినకున్నా తిన్నా ఇప్పుడైతే నువ్వు చేతులు పట్టుకున్నావు. మేము చేస్తాం కానీ నువ్వు అంటేనే నువ్వు ఓకే అలా చెప్పాలి. ఇంతమంది చెప్పాలి అంతే. తప్పుల విషయం మేము మనిషి ఇది పరిస్థితి. గ్రామాల్లో కాంగ్రెస్ నాయకుల పరిస్థితి పాపం వాళ్ళకి ఎంత ఘోరమైన పరిస్థితి వచ్చింది చూడు. పోటీకి నిలబడడానికి మహిళలు లేక నేను నిలబడను బాబా అని ఆమె అంటుంటే ఆమె కాళ్ళ మీద పడి డబ్బులు ఏమన్నా అవసరమైతే మేము చూసుకుంటాం. ఇది కాంగ్రెస్ వాళ్ళ విచిత్రమైన సిచ్యువేషన్స్. మరి వీళ్ళకి ఈ ఐడియాలు ఎట్లా వస్తాయో నాకు అర్థం కాదు. ఇట్లాంటి ఐడియాలన్నీ వీళ్ళకే వస్తాయి. ఇట్లాంటి ఘోరమైన పనికి మాలిన పనికి రాని ఐడియాలన్నీ కాంగ్రెస్ వాళ్ళకి వస్తాయి. దరిద్రమైన ఐడియాలన్నీ వస్తాయి వీళ్ళకి. ఈ సర్పంచ్ ఎన్నికలే ఇవేమీ మన తలరాతను డిసైడ్ అయ్యి ఇక్కడ
పార్టీలు మారిపోయే పరిస్థితి ఏముండదు, గవర్నమెంట్ తారుమారయ్యే పరిస్థితి కూడా ఏముండదు ఇక్కడ. దీనికి ఇంత కక్షగట్టి కొంతమందినేమో హింసించి, కొంతమందినేమో విత్డ్రా చేసుకోమని, కొంతమందినేమో ఏకగ్రీవం నన్నే చేయాలని కొంతమంది, వీటన్నిటి వెనక ఎవరున్నారంటే మళ్ళీ అధికార పార్టీయే ఉంటుంది. ఎవరిని కదిపినా, ఏ సమస్యలు ఎవరిని కదిపినా చాలా చోట్ల ఏకగ్రీవం చేయాలని ప్రధానంగా చూస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే చాలా చోట్ల ఏకగ్రీవం చేసుకుంటూ పోవాలనేది కాంగ్రెస్ పార్టీ ప్లాన్. వేలం పాటలు పైసలు పెట్టి వేలం పాట పాడాలా, ఇదే నడుస్తూ ఉంది ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో. ఈ పనికిమాలిన ఐడియాలు చేసే బదులు ప్రజలు చేసుకుంటారు ఏదైనా ఉంటారు. ఇప్పుడు గ్రామాల విషయాల్లో గ్రామ ప్రజలు చూసుకుంటారు. ముఖ్యమంత్రి వెళ్ళి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు కూడా ముఖ్యమంత్రి వెళ్ళి పర్యటించే పరిస్థితి వచ్చింది వారం రోజుల పాటు. ఈ రోజు నుంచి ఆ దరిద్రం స్టార్ట్ అవబోతుంది. ఈ రోజు నుంచి స్టార్ట్ అవబోతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు కూడా ముఖ్యమంత్రి వెళ్ళి ప్రచారం చేయాల్సిన దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు అన్ని జిల్లాల కేంద్రాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనుంటారు. ఏం చేస్తాడు ఆయన అంటే కొత్తగా ఏం లేదు, ఉన్న ఆల్రెడీ పెట్టిన శిలాఫలకాలు ఉంటాయి, వాటికి కొత్త పెయింట్ వేసి ఒక జెండా కట్టి ఒక కట్టెను కట్టి లాగుతారు అంతే. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని శిలాఫలకం మీద పేరు వస్తుంది. ఆ పనులు అంటే ఇక ఎప్పుడో అయ్యి పనులు అంటే ఇక ఎలక్షన్లు అయిపోయి మళ్ళీ ఎలక్షన్లు అయిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిచడో ఓరుడో తర్వాత విషయం. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా పనులు కావాయి, కేవలం శిలాఫలకాలు. అలాంటి శిలాఫలకాలు గ్రామాల్లో, ఇక్కడ సిటీలో కూడా చాలా ఉన్నాయి, టౌన్లో కూడా చాలా ఉన్నాయి. ఈ శిలాఫలకాల వల్ల కాని పని ఇది. ఏదో పనులు చేస్తాం, ఇన్ని 100 కోట్లు వచ్చినాయని ప్రజలకు ఒక లెక్క చెప్పి, ఒక పక్కేమో ఇక్కడ జూబ్లీహిల్స్లోనేమో అప్పులు కూరిపోయినాయి, ఏం చేయాలో అర్థం కావట్లే, మీరే చెప్పండి దేనికి పెట్టాలి దేనికి పెట్టకూడదు అన్న ముఖ్యమంత్రి మరి ఈరోజు 100 కోట్లు 1000 కోట్లు ఇప్పుడు అభివృద్ధి పనులు చేయడానికి, అభివృద్ధి పనులు ఇనాగ్రేషన్ చేయడానికి ఈరోజు బయలుదేరండి ఆయన. మరి ఏడకెళ్ళి వస్తున్నాయి ఈ 2000 కోట్లు 3000 కోట్లు ఏడకెళ్ళి వస్తున్నాయి? మరి లేవు, పైసలు లేవు అనేటోడివి కనీసం ప్రజలకు ఇవ్వాల్సిన వాటి మీద సోయలేదు ఇప్పటి వరకు 2 సంవత్సరాల నుంచి. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలను ఉద్దేశించుకుని గ్రామాల్లోకి లేకపోతే జిల్లాల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళే పరిస్థితి ఉంది. జూబ్లీహిల్స్లో ఎన్నికలు వచ్చినాయి కాబట్టి జూబ్లీహిల్స్కి వచ్చి ఇక్కడ ఇవ్వాల్సిన హామీలు ఇక్కడ ఇచ్చినాం, అవి నెరవేర్చడం అనేది తర్వాత విషయం. ఇక్కడ నమ్మి ఓటేసారు. ఇక్కడ కొత్తగా ఏదైనా జరుగుతుందంటే నెగ్గిన దగ్గర నుంచి కొత్తగా జరిగింది, కొత్త పనులు స్టార్ట్ అయినాయి, అసలు స్టార్ట్ అయిన పనులే పూర్తి అవ్వట్లే. ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకుడి ఆత్మహత్యాయత్నం అంట. సర్పంచ్ ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మద్దతు ఇవ్వలేదని మనస్తాపానికి గురై ఓ కాంగ్రెస్ నాయకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా కందనూలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నాగర్ కర్నూలు మండలంలోని శ్రీపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవిని జనరల్ స్థానానికి కేటాయించారు. ఆదివారం నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇదే గ్రామానికి చెందిన మండల కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు ఓర్సు బంగారయ్య ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డిలు తనకు మద్దతు ప్రకటించకుండా వేరే వర్గానికి చెందిన వారికి ముఖ్య అనుచరుడికి మద్దతు ప్రకటించారని బంగారయ్య మనస్తాపానికి గురై దీనిపై ఎమ్మెల్యే ఎమ్మెల్సీని క్యాంప్ కార్యాలయంలో కలిసిన స్పందించకపోవడంతో ఆవేదన చెంది పురుగుల మందు తాగారు. గమనించిన స్థానికులు వెంటనే పట్టణంలోని జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూ విభాగంలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇక సొంత వాళ్ళకే నడుస్తుంది కథ. ఇక సొంత వాళ్ళకి అయిన వాళ్ళకి రెడ్డిలకి ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీటు పోయేటట్టు ఉందనేది, మినిస్టర్ పదవే పోయేటట్టు ఉందనేది క్లారిటీ వస్తుంది ఈ మధ్యన. ఆయనకి బీకి
తమ్ముడికి ఇస్తారనే క్లారిటీ వస్తుంది ఈ మధ్యన. ఈ ఈ ఇట్లాంటి ఘోరాలు చేస్తే ఇంక అసలు పట్టించుకునేదే ఉండదు ప్రజలు. ఇప్పటి వరకు ఆయనకున్న పేరు మొత్తం నాశనం చేసుకుంటారు. ఇప్పుడు ఆయన చేస్తున్నాడో లేదో పక్కన పెడితే కింద అనుచరులు చేయబట్టి ఇంత నీచమైన పరిస్థితి వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులకి, అభ్యర్థులకి. ప్రేయస్ని ఎన్నికల బరిలో నిలిపి వెంటనే పెళ్లి చేసుకున్న యువకుడంట. నామినేషన్ దాఖలు చేస్తున్నట్లుగా రసీదును చూపుతున్న శ్రీజ అలాగే చంద్రశేఖర్. గ్రామాల్లో రాజకీయంగా పలుకుబడి ఉన్న రిజర్వేషన్ కారణంగా పోటీ చేయలేని నాయకులు తమ భార్యను లేదా సన్నిహితులను సర్పంచ్ ఎన్నికల బరిలో నిలపడం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. సంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు మాత్రం ఎన్నికల వేళ తన ప్రేయసితో మధ్యాహ్నం నామినేషన్ వేయించి సాయంత్రం ఆమెను కులాంతర వివాహం చేసుకోవడం చర్చనీయాంశమైంది. సంగారెడ్డి మండలం తాళ్ళపల్లి గ్రామం పంచాయతీలో బీసీ సామాజిక వర్గానికి చెందిన చంద్రశేఖర్ సర్పంచ్గా పోటీ చేసేందుకు కొన్ని రోజులుగా క్షేత్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. తీరా సర్పంచ్ రిజర్వేషన్ ఏమో ఎస్సీకి రిజర్వ్ అయ్యింది. చంద్రశేఖర్ మొదట నిరాశ చెందిన తర్వాత ఓ ఆలోచన వేశారు. తాను కొన్నాళ్ళుగా ప్రేమిస్తున్న యువతి ఎస్సీనే కావడంతో ఆమెను వివాహం చేసుకోవడానికి కొన్ని ఎన్నికల బరిలో నిలపాలని భావించారు. వెంటనే తన ప్రేయసి శ్రీజను ఒప్పించి శనివారం నామినేషన్ దాఖలు చేయించారు. అదే రోజు సాయంత్రం మిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఆమెను పెళ్లి చేసుకున్నారు. మరోవైపు యువతి తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో చంద్రశేఖర్, శ్రీజలు ఠానాకు చేరుకుని తామిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నామని పోలీసులకు వెల్లడించారు. తమను ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామాభివృద్ధికి పాటుపడతామని నూతన దంపతులు గ్రామస్తులను కోరారు. వీరికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మద్దతుగా నిలిచారు. మొత్తం రేపటి కోసమే, ఈరోజు ఏం లేదు, రేపటి కోసమే. మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసేదంతా కూడా రేపటి కోసమే. ఈరోజు ఏం చేయదు. వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. 2037, 2047 నాటికి మాకు అవకాశం ఇస్తే ఏదైనా చేస్తాం తప్పితే ఈరోజు మేము ఏం చేయలేమని చెప్పుకున్నట్టే ఉంది. మొత్తం వార్తలన్నీ అవే. ఈరోజు 71,550 కోట్లు, 2 ఏళ్లలో మద్యం విక్రయాలు ఇవి. 724 లక్షల కేసుల లిక్కర్, 960 లక్షల కేసుల బీర్లు. 2023-2025 మద్యం విధానంలో భారీగా అమ్మకాలు. మద్య ఆదాయంలో 80% ప్రభుత్వ ఖజానాకు. ముగిసిన పాత విధానం, నేటి నుంచి కొత్త దుకాణాలు. జిహెచ్ఎంసీ పరిధిలో ఏటా లైసెన్స్ ఫీజు 1,10,00,000. మద్య అమ్మకానికి బట్టి స్లాబ్లుగా ఇతర ఫీజులు. లైసెన్స్ రుసుములో 6వ వంతు ఇప్పటికే వసూలు. రాష్ట్ర ప్రభుత్వానికి అతిపెద్ద ఆదాయం వనరుగా ఉన్న మద్యం అమ్మకాలకు సంబంధించి నూతన విధానం సోమవారం అమల్లోకి రానుంది. దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు వాటిని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నూతన పాలసీ 2027 నవంబర్ వరకు అమల్లో ఉంటుందని, దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా నిధులు సమకూరే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తుంది. 2023-25 పాత మద్యం పాలసీ గడువు ఆదివారంతో ముగియగా ఈ 2 ఏళ్లలో మద్యం అమ్మకాలు ఊహించని స్థాయికి దాటాయంట. ఏమైతున్నా పైసలను ఏమైతున్నాయి, ఏం చేస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి. ఎక్కడికక్కడ 1000 కోట్లు రాబడొస్తుంది రాష్ట్రానికి అని చెప్తున్నారు. ఒక పక్కనేమో రాష్ట్రం అంతా అప్పుల్లో కూరుకుపోయిందని చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి. పైసలు లేవు ఖజానాలో అని ఆయన తేట తెల్లం చేసి ఒక ముఖ్యమంత్రిగా ఆయన చెప్పకూడని పదం అది. నేనేం చేయలేకపోతున్నానని చెప్పలేని పరిస్థితికి ఈరోజు ముఖ్యమంత్రి వచ్చింది. ఒక పక్కనేమో ఎక్కడికక్కడ రాబడులు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి అని ఒక పక్కన అంటాడు. ఒక పక్కనేమో పెట్టుబడులు రావట్లేదు అంటాడు. ఒక పక్కనేమో గ్లోబల్ సమిట్లు పెట్టి కోట్లు ఖర్చు పెడతారు.
ఆయన ఎవరో ఫుట్బాల్ ప్లేయర్కి ఏమో 12 కోట్లు 15 కోట్లు ఇచ్చి అతన్ని బ్రాండ్ అంబాసిడర్గా తెలంగాణలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఈ పైసలన్నీ ఎవరికి వెళ్ళి వస్తున్నాయి? ఎవరి పాకెట్లోంచి, ఎవరి జేబులోంచి తీసుకుంటారు ఈ పైసలన్నీ? మరి ఇక ఐబొమ్మలో సినిమాలు ఫ్రీగా చూశానంట. ఎవరంటున్నారు? ఇది నారాయణ అంటున్నాడు, సిపి నారాయణ. రవి అలా మారడానికి వ్యవస్థలే కారణం అంట. ఆయన్ను శిక్షిస్తే మరో 100 మంది వస్తారంట. సినిమా మాఫియాను ఉరి తీయాలి. సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలంట. ఒక హిడ్మాను చంపితే 1000 మంది హిడ్మాలు పుడతారంట. సిపిఐ నారాయణ గారు ఒక్కొక్కసారి మాట్లాడింది, ఆయన చాలా గొప్ప వ్యక్తి, కానీ ఆయన ఒక్కొక్కసారి మాట్లాడే విధానం, ఆయన ఏం సమాచారం ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకు అనేది అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ పైరసీ ఒకటే కాదు ఆయన చేసింది. నేను మొన్న కూడా చెప్పిన, పైరసీ సినిమాల పరంగానే ఆయన చూడొద్దు. చాలామంది డేటా హ్యాక్ అయింది అంటున్నారు. ఆ డేటాను పక్క దేశాలకు అమ్మింది అంటున్నారు. బెట్టింగ్ యాప్స్లో ఇంక్లూడ్ అయింది ఆ డేటా అంటున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసాడు అంటున్నారు. మరి వీటన్నిటిని కూడా ఖచ్చితంగా లెక్కలో తీసుకోవాలి. ఒక పైరసీ, సినిమాల పైరసీ మీదే మాట్లాడుతున్నాం మనం. ఒక సినిమా వ్యవస్థ గురించే మాట్లాడుతున్నాం. ఇప్పుడు సిపిఐ నారాయణ డేటా కూడా అందులో ఒకటి అయి ఉండొచ్చు. 55 లక్షల మంది డేటాలో సిపిఐ నారాయణ డేటా కూడా ఉండొచ్చు. సిపిఐ నారాయణ బ్యాంక్ ఖాతాలు కూడా ఉండొచ్చు. మరి వాటన్నిటికీ సమాధానం కదా కావాల్సింది. ఇప్పుడు ఇక్కడ సినిమాలు కేవలం సినిమాలు పైరసీ చేసిండు అనేది కాదు విధానం. మొత్తం అన్నిటినీ మనం లెక్కలో తీసుకోవాలి. ఒక సినిమా వ్యవస్థ గురించే మనం మాట్లాడద్దు. ఒక సినిమా యాంగిల్ నుంచే మనం ఐబొమ్మ రవిని చూస్తున్నాం తప్పితే చాలా ఇతర విషయాలు, మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవిపై సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఐబొమ్మలో తాను సినిమాలు ఫ్రీగా చూశానని హాట్ కామెంట్ చేశారు. 600-700 పెట్టి సినిమా ఎలా చూసేది అని చూశానని చెప్పుకొచ్చారు. ఒకరు మంచి చేస్తే మరొకరు చెడు చేస్తారని అన్నారు. అద్భుతమైన తెలివితేటలు ఉన్న రవి అలా మారడానికి కారణం ఈ వ్యవస్థలేనని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక ఐబొమ్మ రవిని చంపితేనో జైల్లో వేస్తేనో మరో 100 మంది వస్తారన్నారు. 1000 మంది హిడ్మాలు వస్తారు. వ్యవస్థలో పలుసారి చేయకుండా వ్యవస్థలో లోపాలు సరిచేయకుండా ఉంటే ఇలాంటి రవిలే పుట్టుకు వస్తారని, ఒక హిడ్మాను చంపితే 1000 మంది హిడ్మాలు పుడతారని నారాయణ పేర్కొన్నారు. ఐబొమ్మ రవిని ఉరి వేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని, సినిమా మాఫియాను ఉరి తీస్తే సమాజానికి ఉపయోగం ఉంటుందని హాట్ కామెంట్ చేశారు. కోట్ల ఖర్చు పెట్టి టికెట్ ధరల కోసం అడుక్కుంటున్నారని విమర్శించారు. సమస్య ప్రజలను దోచుకోవడానికి ఈ ప్రభుత్వం సహాయం చేస్తుందని నిలదీశారు. కోట్లాది రూపాయలు దోచుకుంటున్న వారిని ఐబొమ్మ రవి దెబ్బ కొట్టారని చెప్పుకొచ్చారు. కైలాష్ నేత వెనుకున్నది ఎవరు? ఆరా తీస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తనను దూషించిన వ్యక్తికి డీసీసీ ఇవ్వడంపై వెంకటరెడ్డి గుస్సా. తాము సిఫార్సు చేయడం లేదన్న ఉత్తమ్ జానారెడ్డి. జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని టీపీసీసీకి మంత్రి కోమటిరెడ్డి ఫిర్యాదంట. ఇటీవల నల్గొండ డీసీసీ అధ్యక్షుడి పదవికి దక్కించుకున్న కైలాస నేతకు ఆ పదవి ఎవరు ఇప్పించారనే విషయంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు గాంధీ భవన్ వర్గాల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే తనపై వ్యక్తిగత దూషణలు చేసిన కైలాష్కు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని కోమటిరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనను తప్పించి
కొత్త వ్యక్తికి బాధ్యతలు అప్పగించాలని ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మంత్రి అనుచరులు సైతం కైలాస్కు వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ ఆయన అలుగుతానే ఉంటాడు, ఈ ఆయన బుజ్జగించేటట్టే ఉంటారు, ఆయన మీద తీసుకునే చర్యలు ఏముండవు. ఇక అదంతా ఇక కాంగ్రెస్ వర్గాలకు తెలియాల్సిన సీక్రెట్ అది. మరి ఎందుకు అంతగానం? ఇప్పుడు కోమటిరెడ్డి మొన్న కూడా జూబ్లీహిల్స్ విషయంలో ముఖ్యమంత్రి తనను సంప్రదించకుండానే సినీ ఇండస్ట్రీ కార్మికులతో మీటింగ్ పెట్టిరని ఆయన అప్పుడు కూడా కోపం చెంది. కానీ పెద్ద ఉపయోగం లేదు. తర్వాత మళ్ళీ ఆయనే వచ్చి ప్రచారంలో పాల్గొన్నాడు. సో ఇది కథ నడుస్తూనే ఉంటుంది. ఇక వీళ్ళకి 5,000 మంది డూప్లికేట్ ఉద్యోగులంట. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో బయటపడ్డ భాగోతం. ప్రతి నెల శాలరీ పేరిట 25 కోట్ల లూటీ. ఆధార్ కార్డు వివరాలు తీసుకోవడంతో వెలుగు చూసిన ఉద్యోగుల మాఫియా. ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న గుర్తించని గత సర్కార్ ఉద్యోగ వ్యవస్థను ఇక పూర్తిగా స్ట్రీమ్లైన్ల చేసేలా డిజిటల్ మానిటరింగ్ అంట. రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల మాఫియాను ఆర్థిక శాఖ బయటపెట్టింది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను ఆధార్ కార్డుతో లింక్ చేయడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఏకంగా 5,000 మందికి పైగా డూప్లికేట్ ఉద్యోగులు ఉన్నట్టు తెలిసింది. అసలు అక్కడ ఉద్యోగులే లేకుండా పేర్లు సృష్టించడం ఒక ఎత్తు అయితే, ఒక వ్యక్తి పేరుతో 2-3 చోట్ల జీతాలు తీసుకుంటున్న విషయం బయటపడింది. ఘోరం ఇది. ప్రభుత్వంలో పర్మనెంట్ ఉద్యోగం చేస్తున్న వారు సైతం అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా తాత్కాలిక ఉద్యోగులుగా నమోదైనట్టు అధికారులు గుర్తించారు. కొన్ని ఏజెన్సీలు ఆయా శాఖల్లోని కొందరు అవినీతి అధికారుల అండదండలతో ఈ దందా సాగిస్తున్నట్లు స్పష్టమవుతున్నది. ప్రాథమిక అంచనాల ప్రకారం కేవలం ఈ బోగస్ ఉద్యోగుల జీతాల పేరిట ప్రతి నెల దాదాపు 25 కోట్లు పక్కదారి పట్టిస్తున్నట్లు సమాచారం. అంటే ఏడాదికి సుమారు 250 కోట్ల ప్రజల సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తున్నది. ఇంత పెద్ద మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న గత సర్కార్ హయాంలో ఎవరు గుర్తించకపోవడం గమనార్హం అంట. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు 2 ఏళ్ళు అవుతా ఉన్నా కూడా వీళ్ళు కంటిన్యూ అయ్యారు చూడు. ఇది అసలు టాపిక్. ఇప్పుడు గత సర్కారు ఇంత దుర్మార్గం చేసింది, ఇంత ఘోరమైన పరిస్థితి వచ్చింది. సరే, వీళ్ళకి ఎవరు అండ లేకుండా ఈ 2 సంవత్సరాలు వీళ్ళు పని సాగిస్తుర్రా? ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఏ ఎమ్మెల్యే, ఏ మినిస్టరు, ఇప్పుడు వీళ్ళు వెనక ఎవరు ఉంటారు? ఉద్యోగులు ఉండరు. ఉద్యోగుల మీద పైన మినిస్టర్లో, ఎమ్మెల్యేలో వాళ్ళ కనుసైగల్లో పనిచేస్తారు వీళ్ళు. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఎవరు వీళ్ళని సిఫార్సు చేసిరు, వీళ్ళ వెనక ఎవరున్నారు, అలాగే ఈ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు ఎవరు సిఫార్సులో ఉన్నారు, ఖచ్చితంగా ఆయా శాఖకు సంబంధించిన వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుని వీళ్ళతో పాటు వాళ్ళకి కూడా సరైన శిక్షలు పడితే లెవెల్ అవుతారు. నేడు భారీ వర్షాలంట. ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాలపై దిత్వ ఎఫెక్ట్. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. రేపు తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్. హైదరాబాద్లోనూ మోస్తరు వానలు. తుఫాను ప్రభావంతో తగ్గిన చలి తీవ్రత. రాష్ట్రపై ద్విత్వ తుఫాన్ ఎఫెక్ట్ స్వల్పంగా ఉండనున్నదని, తుఫాను ప్రభావంతో సోమవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ అలాగే నాగర్ కర్నూలు జిల్లాల్లో తుఫాను ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళవారం కూడా రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక హైదరాబాద్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం పుదుచ్చేరి, తమిళనాడు తీరాల నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్విత్వ తుఫాన్ సోమవారం ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. తుఫాను ప్రభావంతో దక్షిణాది జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి వాతావరణం మారిపోయింది.
ఇవాల్టి నుంచి పార్లమెంట్ 19వ తేదీ వరకు శీతాకాల సమావేశాలు, కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం. సభ సజావుగా సాగేందుకు సహకరించండి. ఆల్ పార్టీ మీటింగ్లో నేతల్ని కోరిన కేంద్రం. సార్ ఢిల్లీ బ్లాస్ట్పై చర్చకు అవకాశం. అలాగే ప్రధానంగా వీటిలో పార్లమెంట్లో ప్రధానంగా ఈ బీసీకి సంబంధించిన చర్చ వచ్చే పరిస్థితి ఉందా లేదా అనేది ఇప్పుడు, ఎందుకంటే మొన్న కూడా బీసీలకు సంబంధించి ఖచ్చితంగా ఏం మాట్లాడాలి ఏంటనేది ప్రణాళికాబద్ధంగా కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి మాట్లాడాలని. కనీసం ఈసారైనా మాట్లాడతారా బీసీల తరపున? ఎందుకంటే ఒక పక్క పంచాయతీ ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయి, ఇంకో పక్క ఈ బీసీ నినాదం అనేది హోరెత్తుతున్న పరిస్థితి, రోజు రోజుకి ఇంకా పెరుగుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి బీసీల గురించి చర్చ వస్తుందా పార్లమెంట్లో? మరి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అక్కడ లేవనెత్తే పరిస్థితి ఉంటుందా? చూడాలి. నేటి నుంచి 6 రోజులు జిల్లాలో సీఎం అంట. ప్రజాపాలన ఉత్సవాలకు చీఫ్ గెస్ట్గా హాజరు. 7న ఓయూలోను ఉత్సవాలు అటెండ్ కానున్న రేవంత్. 13న ఉప్పల్లో దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ అంట. వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంట. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 9 నాటికి 2 ఏళ్లు పూర్తి కావస్తుంది. అలాగే ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో భాగంగా డిసెంబర్ 1 నుంచి 6 వరకు ఉమ్మడి జిల్లాల వారీగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, డిసెంబర్ 1న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్, 2న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, 3న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హుస్నాబాద్, 4న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో, 5న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో, 6న ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండలో ఉత్సవాలు జరుపుతామని, వీటిలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని వెల్లడించారు. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఈ వేడుకలకు హాజరవుతున్నారు. తెలంగాణ కేవలం దేశంతోనే కాదు ప్రపంచంతోనే పోటీ పడేలా తీర్చిదిద్దాలనేదే మా లక్ష్యం. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రులందరం కలిసి తెలంగాణ రైజింగ్ 2047 సమిట్ రోడ్ మ్యాప్ను సిద్ధం చేశాం అని ఆయన వెల్లడించారు. గ్లోబల్ సమిట్లో తాము విడుదల చేసే తెలంగాణ విజన్ను తిలకించడానికి దేశంతో పాటు ప్రపంచంలో వివిధ రంగాల్లో రాణించిన వ్యవస్థలను, వాటి నాయకత్వం వహించిన దిగ్గజాలను ఆహ్వానిస్తున్నామని ఆయన క్లారిటీ ఇచ్చారు. అలాగే గ్లోబల్ సమిట్లో ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రజలందరూ చూసేలా డిసెంబర్ 11, 12, 13 తేదీల్లో అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఫుట్బాల్ దిగ్గజం క్రీడాకారుడు లియోనల్ మెస్సీని హైదరాబాద్కు ఆహ్వానించి డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ను నిర్వహించనున్నట్లు బట్టి వెల్లడించారు. అయిపోయాయి. ఈ సంవత్సరం 2 ఏళ్ళు అయిపోయాయి, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అనమాట. జీవో 46లో అనేక తప్పులంట. 5వ పాయింట్ పూర్తిగా తప్పుదారి పట్టించేలా ఉన్నది. డెడికేటెడ్ కమిషన్ కేవలం బీసీ రిజర్వేషన్లకే పరిమితం. అది ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎలా సిఫార్సు చేసింది? కాంగ్రెస్ సర్కార్కు తెలంగాణ బీసీ కమిషన్ ప్రశ్నలు. రిజర్వేషన్లను పునర్సమీక్షించాలని చైర్మన్ డిమాండ్. కాంగ్రెస్ సర్కార్ ఖరారు చేసిన బీసీ రిజర్వేషన్పై తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవో 46లోని అంశాలు అసంబద్ధంగా ఉన్నాయని తప్పుపట్టింది. వెంటనే లోపాలను సవరించాలని, రిజర్వేషన్లను పునర్సమీక్షించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జీవో నెంబర్ 46లో అనేక తప్పులు ఉన్నాయని వివరించారు. షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్ కులాలు, బీసీలకు రిజర్వ్ చేయాల్సిన వార్డులు, సర్పంచ్ స్థానాలను
సిఫార్సు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ నివేదికను సమర్పించినట్టు జీవో 46లోని 5వ పాయింట్ చెప్తుందని వివరించారు. ఇది పూర్తిగా తప్పుదారి పట్టించేదిగా ఉందని కమిషన్ చైర్మన్ మండిపడ్డారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీల వెనుకబాటుతనాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల శాతాన్ని మాత్రమే నిర్ధారించేందుకు 2024లో జీవో నెంబర్ 49 ద్వారా డెడికేటెడ్ కమిషన్ నిర్మించారని గుర్తు చేశారు. ఎన్ని జరిగినా ఇక వాళ్ళైతే పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఎన్ని జరిగినా ఇక దీని మీద ఇక మార్పు అయితే కనపడట్లేదు. ఇక ఖచ్చితంగా ఈ జీవో నెంబర్ 46ని అనుగుణంగా చేసుకునే స్థానిక సంస్థలు అన్నీ కూడా క్లియర్ చేసే పరిస్థితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది తప్పితే ఎక్కడా కూడా వీటి తప్పుల్ని కానీ తప్పుల్ని ఎత్తి చూపించిన వ్యక్తులను కానీ పట్టించుకునే స్థాయిలో ఇప్పుడు ప్రభుత్వం కనపడట్లే. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే వాళ్ళు అనుకునే దానికే వాళ్ళు అనుకున్నదే చేయాలనే కాన్సెప్ట్ తప్పితే ఇక్కడ తప్పుదారులు పట్టించి వాళ్ళకి తెలిసి ఇందులో తప్పులు ఉన్నాయి. అందుకే ఇంత హుటాహుటిన ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి, కోర్టు తీర్పు కూడా రాకుండానే వీళ్ళ ముందే ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. సో ఇది పరిస్థితి. ఈ రోజైతే ప్రధానంగా వార్తలు ఇవే కనపడతా ఉన్నాయి. ఫ్యూచర్ సిటీకి సంబంధించి, రైజింగ్ తెలంగాణ అంశాలకు సంబంధించి, అలాగే బీసీ రిజర్వేషన్లు. ఈ రోజు నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలవుతూ ఉన్నాయి. ఇంకో పక్క ముఖ్యమంత్రి జిల్లా స్థాయి పర్యటన స్టార్ట్ అవ్వబోతుంది ఈ రోజు నుంచి. సో ఏదేమైనా కానీ ప్రధాన వార్తలు ఇవి కనపడతా ఉన్నాయి. ఎంత రైజింగ్ చేయాలన్నా కూడా ఈ 2 ఏళ్ళగా చేసింది ఏంటనేది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్కి. సో ఇది దృష్టిలో పెట్టుకుని ప్రజల్లోకి వెళ్ళే ముందు వీటికి సమాధానాలు రెడీ చేసుకుని వెళ్ళాలనేది మేము కోరుకుంటున్న అంశం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.